ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్. ఇది వచ్చేసి ఎంఏఓయు సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ అనే సబ్జెక్ట్లో నుంచి తీసుకున్న ఫస్ట్ చాప్టర్ ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. మొత్తం నేనైతే తెలుగులో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బట్ ఒకసారి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సైంటిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వినండి ఒకసారి. శామ్యుయల్ సి సర్టో అండ్ జే పాల్ పీటర్ ఏం చెప్పారంటే, కంటిన్యూస్ ఇంటరాక్టివ్ క్రాస్ ఫంక్షనల్ ప్రాసెస్ aimed at keeping an organization matched to its environment. Schellenberger and Boseman, continuous process of relating objectives and resources to opportunities in environment. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ మరియు రిసోర్సెస్ని ఎన్వైర్న్మెంట్లో ఉన్న ఆపర్చునిటీస్కి మ్యాచ్ చేయడం. సో బేసికలీ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్లో నుంచి. ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఈ యొక్క ఆన్సర్ రాసిండ్రు అనుకోండి, మీకు అవుట్ ఆఫ్ 8 ఒక 5 మార్క్స్ అయినా పడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ దీని మీదనే బేస్ చేసుకొని ఉన్నాయి. నీకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డెఫినేషన్, దాని వర్క్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంది రాస్తే చాలు, హాఫ్ చాప్టర్ రాసినట్టే అక్కడ. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వీడియో for sure. Need for strategic management. Give guidelines. ఎంప్లాయీస్ కి క్లియర్ గా చెప్పడం జాబ్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మరియు పర్ఫార్మెన్స్ లెవెల్స్ గురించి. ఛాన్స్ ఆఫ్ గుడ్ పర్ఫార్మెన్స్. రీసెర్చ్ స్టడీస్ చెప్పండి. స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసిన కంపెనీస్ కి సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్. బాటమ్ లెవెల్ నుండి టాప్ లెవెల్ మేనేజర్స్ వరకు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. రియలిస్టిక్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం, రిసోర్సెస్ అలొకేట్ చేయడం. అలౌస్ ఫోర్కాస్టింగ్ ఆర్ చేంజ్. ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ ఫోర్కాస్ట్ చేయడం, ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడం, థ్రెట్స్ని ఓవర్కమ్ చేయడం. అసిస్ట్ మేనేజర్స్ ఇన్ గెటింగ్ హాలిస్టిక్ అప్రోచ్. మేనేజర్స్కి ఫుల్ అవేర్నెస్, హాలిస్టిక్ వ్యూ ఆఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. సిస్టమాటిక్ డెసిషన్ మేకింగ్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, సిస్టమాటిక్ డెసిషన్స్కి హెల్ప్ చేయడం. ఎన్హాన్స్ కోఆర్డినేషన్. ఫంక్షనల్ ఏరియాస్ మరియు ప్రాజెక్ట్స్ మధ్య కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడం. డెవలప్డ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. కేస్ స్టడీ నుంచి రీసెర్చ్ బేస్డ్ సిస్టమాటిక్ ఇన్ఫర్మేషన్కి డెవలప్ అయింది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్. డెవలప్డ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. కేస్ స్టడీస్ నుంచి రీసెర్చ్ బేస్డ్ సిస్టమాటిక్ ఇన్ఫర్మేషన్కి డెవలప్ అయ్యింది. సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎన్వైర్న్మెంట్ చేంజెస్కి రియాక్ట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సెకండ్ పాయింట్, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేయడం. ఎంప్లాయీ డెడికేషన్ మరియు పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడం. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం. రెసిస్టెన్స్ టు చేంజ్ మినిమైజ్ చేయడం. పర్ఫార్మెన్స్, రివార్డ్, రిలేషన్షిప్ క్లియర్ చేయడం. ఫిఫ్త్ పాయింట్, ఆర్గనైజేషన్ సిస్టమాటిక్గా వర్క్ చేయడం. సిక్స్త్ పాయింట్, ఆబ్జెక్టివ్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేయడం. సెవెంత్ పాయింట్, నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ రెడ్యూస్ చేయడం. ఎయిత్ పాయింట్, రాంగ్ డిసిషన్స్ కరెక్ట్ చేయడానికి టైం ఇంకా రిసోర్సెస్ చేయడం. నైన్త్ వన్, రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఎంప్లాయీస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కావాలనే వీడియో షార్ట్ పెడుతున్నా, మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి, ప్రొలాంగ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీతో పాటు చదువుతున్న ఎంబీఏ స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.